ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసింది. ఫిర్యాదుదారుని అరెస్ట్ చేశారు పోలీసులు. సిట్కు తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఫిర్యాదుతో అరెస్ట్ చేశారు. వందలాది మృతదేహాలను తాను పూడ్చానని గతంలో పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదు చేశాడు. పారిశుద్ధ్య కార్మికుడిని విచారించారు పోలీసులు. అతడు చెప్పిన విషయాలన్నీ కల్పితమేనని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. కంప్లైంట్ చేసిన వ్యక్తిని భయపెడుతున్నారు అన్న ఆరోపణలు కూడా అక్కడ ఉన్నాయి. ఫిర్యాదుదారులను భయపెడుతున్నారంటూ కూడా ఆరోపణలు వినిపించాలంటే అర్థం చేసుకోవచ్చు. భయపెట్టి కేసు వెనక్కి తీసుకునేలా చేస్తున్నారన్న విమర్శలు కూడా వెలువెత్తున్న సందర్భం. మరి ముఖ్యంగా 13 స్పాట్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ తవ్వకాలు జరిపారు. కానీ అక్కడ బయటపడింది ఏంటి? మరి ముఖ్యంగా కొన్ని ఎముకలు బయటపడ్డాయి. దాంతోపాటు కొన్ని వాటికి సంబంధించి అవశేషాలు బయటపడినట్టుగా మాట్లాడుకున్న సందర్భం. కానీ 13 చోట్ల తాను చెప్పిన 13 చోట్ల తవ్వకాలు జరిపిన సందర్భంలో ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో బలం చేకూరేలా ఆధారాలు ఎక్కడైనా దొరికాయా? లేదుగా. ఇదే క్వశ్చన్ తెర మీదకి వచ్చింది. దాంతోపాటు మరికొన్ని అంశాలు కూడా చర్చకు వచ్చాయి. అసలు ఎందుకు ఇలా చేశాడు? ఒకవేళ ఆరోపణలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఎందుకు భయపెట్టాలనుకున్నాడు? మరి ముఖ్యంగా ఇటు పోలీసుల దృష్టి కావచ్చు, కోర్టు దృష్టి వరకు కూడా కొన్ని సాక్ష్యాలు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం ఉందిగా. అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? చాలా క్వశ్చన్స్ రైస్ అవుతున్నాయి. ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. కంప్లైంట్ చేసిన వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. ఇన్నాళ్ళు కూడా ఆ వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకొని అటు నది ఒడ్డుకు వెళ్ళి అక్కడ తవ్వకాలు జరిపిన పరిస్థితి ఉంది. సిట్కు తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఫిర్యాదుతో అరెస్ట్ చేశారు. వందలాది మృతదేహాలను తాను పూడ్చాలని గతంలో పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదు చేశాడు. సో ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి చెప్పిన మాటలన్నీ కూడా కల్పితమేనని చెప్పి పోలీసులు నిర్ధారణకు వచ్చిన సందర్భం. సో ఈ క్రమంలోని ఆ ఇన్వెస్టిగేషన్ దాదాపుగా ఆగిపోయిందా అనే చర్చ జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మిస్సింగ్ అమ్మాయిల సంగతి ఏంటి? మిస్సింగ్ అమ్మాయిలు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం ఉంది కదా. ధర్మస్థల కేసులో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే తన కుమార్తె అదృశ్యమైందంటూ వ్యక్తులు చెప్పిన మాటకు సంబంధించి కూడా అవి కూడా కట్టుకథలే. అసలు తన కూతురే లేదని, కేవలం వారు చెప్పడం వల్లే అలా చేశానని ఆ మహిళ చెప్పినట్టుగా ప్రస్తుతం అక్కడి వార్తా కథనాలు బయటకు వస్తున్న సందర్భం. ఇటు సోషల్ మీడియాను షేక్ చేస్తుందనే చెప్పుకోవాలి ధర్మస్థల విషయం. ఇప్పటికే కీలక వ్యక్తిగా చెప్పుకుంటున్న వ్యక్తి తాను ఇచ్చిన స్టేట్మెంట్స్ రాంగ్ అని చెప్పడం, ప్లేట్ ఫిరాయించడం ఇప్పుడు అందరినీ కూడా షాక్కి గురి చేసింది. 2023లో స్నేహితులతో కలిసి ధర్మస్థలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం కూడా ఒక కథనం మనం విన్నాం. అయితే ఆ వ్యక్తి చెప్పిన మాటలు ఎంతవరకు వాస్తవం? ధర్మస్థలలో మృతదేహాలను పూడ్చిపెట్టారని చెప్పిన ఆ పారిశుద్ధ్య కార్మికుడి మాటలను ఎంతవరకు విశ్వసించవచ్చు అనే కోణంలో పోలీసుల దర్యాప్తు జరిగింది. 13 లొకేషన్స్, దాదాపుగా 10 రోజులకు పైగా వేట. ఎందుకు నేను వేట అనే పదం ఉపయోగించడం జరిగిందంటే ఒకసారి చూడండి, 13 లొకేషన్స్లో తవ్వకాలు జరపడం, ఆ ఇన్వెస్టిగేషన్ జరగడం అదేం ఆషామాషి వ్యవహారం కాదు. బట్ ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో అంత స్ట్రాంగ్గా ఎవిడెన్స్డ్ బేస్గా ఇన్వెస్టిగేషన్ వెళ్తుంది అనుకున్న క్రమంలో కూడా ఒక్కటంటే ఒకటి బలమైన ఆధారం ఒక్కటంటే ఒకటి మీరు చూడొచ్చు. ఆ బ్యాగ్లో ఏవో ఉన్నాయి అంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం ఉంది కదా. అంటే ఎక్కడా కూడా ఈ ఆరోపణలో వాస్తవం లేదు. రిమెంబర్, ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఏంటది? ఇతగాన్ని భయపెడుతున్నారు, కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపించాయి. మరి ముఖ్యంగా సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఆ సందర్భంలో కొంతమంది అప్పటికే అనుమానాన్ని వ్యక్తం చేశారు. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అసలు ధర్మస్థలకు సంబంధించి అంత కట్టుకథేనా? ప్రస్తుతం ఇదే చర్చ జోరందుకుంటోంది. ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్కి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫిర్యాదుదారుని అరెస్ట్ చేశారు పోలీసులు. సిట్కు తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఫిర్యాదుతో అరెస్ట్ చేశారు. వందలాది మృతదేహాలను తాను పూడ్చానని గతంలో పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదు చేశాడు. పారిశుద్ధ్య కార్మికుడిని విచారించారు పోలీసులు. అతడు చెప్పిన విషయాలని కల్పితమేనంటూ కంక్లూషన్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఫిర్యాదుదారుని భయపెడుతున్న ఆరోపణలు కూడా ఉన్నాయి. భయపెట్టి కేసు వెనక్కి తీసుకునేలా చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఇస్ సమ్వేర్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ అడ్వైస్. ఒక్కసారి ఆ దృశ్యాలను చూద్దాం.
Follow WhatsApp at Toli Velugu Official.